ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బన్సీలాల్పేటలో ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు. జెండాను ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు. నిబంధనలు పాటించని 15 స్కూల్ బస్సులు సీజ్. విశాఖలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి. జనంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా బన్సీలాల్పేటలోని జబ్బర్ కాంప్లెక్స్ వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్కూళ్లు తెరవడంతో రవాణా శాఖ అధికారులు నిన్నటి నుంచి స్కూల్ బస్సులపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలోనే నిన్న పలు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ఇవాళ రవాణా శాఖ అధికారులు నార్సింగ్, కొండాపూర్, చేవెళ్లతో పాటు శంషాబాద్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 15 బస్సులను సీజ్ చేశారు. కరెక్ట్ ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది అంటే వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ముందడుగు వేస్తామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తారని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తారన్నారు.
ఎక్కడా అవినీతికి తావు లేకుండా పాలన చేస్తారని చెప్పారు. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యంగా కొనసాగుతున్నామని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని మననం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సుపరిపాలన, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు మన రాష్ట్రాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ప్రజల మనసుల్ని ఎరిగి, ప్రజల మనసుల్ని తెలుసుకుని, ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన ఇచ్చినటువంటి పరిపాలన మనసున్న మహారాజుగా ఆయన్ని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయేటట్టు చేసింది. ఎందుకోననంటే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తిని రాజు అంటాం. ఆ యొక్క రాజు ప్రజల మనసుల్ని ఎరిగి పరిపాలన కానీ సాగిస్తే ప్రజలందరూ కూడా బాగుపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో. అటువంటి సుపరిపాలన అందించి ప్రజల మనసుల్ని తెలుసుకొని ఆకాంక్షల మేరకు ఆయన పరిపాలన అందించడం అన్నటువంటిది రాష్ట్రంలోనే, రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా మిగిలిపోయిందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే రీతిలో, అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోతారన్నటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా నెరవేరుతుంది. ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా జనంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నడిగోటి కృష్ణ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ రేఖా యాదయ్య మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, లింగయ్య, అంజయ్య, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలకు అండా దండ మన గులాబీ జెండా. కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ బిడ్డలకు అండా దండ మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. చెప్పిన జెండా మన గులాబీ జెండా. పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 300 కాపుల ఐక్యత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిలో భాగంగా 300 కాపులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్కు స్థానిక 300 కాపు సంఘం సభ్యులు అందజేశారు. ఈరోజు బాసర మండల రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర 300 కాపు సంఘం తరపున పిలుపు మేరకు మరి 300 కాపు సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి మండల కుల సోదరుల తరపు నుంచి మన సీఎం గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే మరి కాపు సోదరులు మనం 28% మన తెలంగాణలో ఉన్నా ఇంకా చాలామంది వెనుకబడి ఉన్నారు. కాబట్టి మనకు ఒక 1000 కోట్ల నిధులతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి మన కాపు సోదరులు ఉన్న నిరుద్యోగులు కానీ, వెనుకబడిన సోదరులు ఉన్నారు కానీ, సోదరులకు కానీ మరి కార్పొరేషన్ తరపు నుంచి ఏదైనా తగు సహాయం అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు
మరి ఈరోజు మన బాసర మండల హెడ్ క్వార్టర్లో మన కుల సోదరుల తరపు నుంచి మన ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దాన్ని ఎంఆర్ఓ గారు ముఖ్యమంత్రి కలెక్టర్కు పంపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మున్నూరు కాపు ఐక్యత, మున్నూరు కాపు ఐక్యత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి మాజీ ఎమ్మెల్యే నివాసంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ, హనుమంతు, కృష్ణ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పథకాలు పేద ప్రజానికానికి ఒక గుండె ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చేసే విధంగా మహోన్నతమైన పథకాన్ని తీసుకోవడం జరిగింది. పేదలు గుండెలు ఆగొద్దని చెప్పి ఎన్నో రకాలు కొన్ని వందల రకాల వ్యాధులని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పేదల పిల్లలు కూడా పేద వర్గాలు వెనుకబడిన తరగాలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అందరూ కూడా వెనుకబడిన తరగాలు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి పేదల పిల్లలు కూడా ఒక ఇంజనీర్లు కావాలని డాక్టర్లు కావాలని చెప్పి మేధావులు కావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి మన ప్రాంతం నుంచి కూడా చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు కావడం జరిగింది. మన దగ్గర కుల్కచెర్లలో మీకు అందరికీ సుపరిచితులు తిరుమలాపూర్ నివాసి వెంకటయ్య గౌడ్, అతను కొడుకు కిరణ్ అని చెప్పి ఎంబీబీఎస్ బాసాడు. మన కళాశాల కూడా కొంతకాలం తను డాక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. కిరణ్ మన వెంకటయ్య గౌడ్ కొడుకు. ఆయన ఎంబీబీఎస్ చదవడం అనేది నిజంగా ఒక కళ. ఒక పేదవాళ్ళ ఇళ్లలో ఒక బీసీల కుటుంబంలో ఒక డాక్టర్ చదవడం అంటే కళ. అదేవిధంగా మన దగ్గర కుల్కచెర్లలో మన ఎండిఓ ఉండే తారీఖ్ అన్వర్ అని చెప్పి ఎండిఓ ఉండే. ఆయన నాకు జైన్ అయిన తర్వాత ఎండిఓగా నన్ను వచ్చి పరిచయం చేసుకొని చెప్పాడు, సార్ నేను రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం మూలంగానే నేను ఎండిఓగా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో నేను ఎండిఓగా పనిచేస్తున్నాను చెప్పి మొన్నటి వరకు ఆయనే ఉండే. అతను ఒక ఎండిఓ ఉద్యోగం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో జూట మాటలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చెప్పి ఈ రోజు వరకు కూడా 7 సంవత్సరాలు అయితే కూడా అసలు మైనార్టీల విషయంలో కానీ ఇంకా వేరే ఎస్సీ విషయంలో కానీ మన పరిగిలోనే మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. తుంకులగడ్డ లోపల ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొస్తే ఆ ఎస్టీ సప్లాన్ గురించి నేను ముఖ్యమంత్రితో ఈ నుంచే నా నివాసం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారితో నేరుగా మాట్లాడి ఏం చెప్పినంటే ఎస్సీ సప్లాన్ మనం పరిగిలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తున్నాం, ఎస్టీ సప్లాన్ మనం ఒక తాండలో వచ్చేయాలని చెప్పినాం. కలెక్టర్ ఎస్పీ దానికి వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన వకులాభరణం కృష్ణమోహన్ రావును ఖైరతాబాద్ ఛాంబర్లో తెలంగాణ మేరు ట్రస్ట్ చైర్మన్ నరసింగరావు, సామాజికవేత్త ఎన్నెల్లో చంద్రపాల్ మేరు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, సంతోష్, సునీల్ యాదవ్, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాజ్గూడ గ్రామంలో వైఎస్ఆర్ పార్క్ సమీపంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నావారు మల్లారెడ్డి, బోయపల్లి వెంకటరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. బడంపేట్ కార్పొరేషన్లోని అల్మాజ్గూడ గ్రామంలో వైఎస్ఆర్ కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు అలాగే మహిళా నాయకురాళ్లకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సేవలు చేశాడు. ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, అలాగే రాజు గురుకల్ప సగృహ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 108 అంబులెన్స్లో కానీ ప్రతి ఒక్కటి చిరస్థాయిగా నిలిచిపోయిందంటే మన చిరకాల నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయనకు భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటూ
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్. తెలంగాణ భూమిపుత్ర ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ అజీజ్ పాషా అహ్మద్ అబ్దుల్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లు కాలేజీలు దోపిడీని నిర్మూలించాలని వారు డిమాండ్ చేశారు. బంధు ఉంది, బీసీ బంధు గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మెయిన్. సో విద్యా బంధు కూడా మీరు చేసి మొత్తం పేరెంట్స్కి ఒక రాహత్ ఇవ్వాలేమని మేము గట్టిగా గవర్నమెంట్కి అడుగుతున్నాము. సో ఇమీడియట్గా మీరు ఒక ఆర్డర్ తీసుకొని మొత్తము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన సమస్య ఉంది. ఇప్పుడు చూస్తే 1 crore పీపుల్కి ఇప్పుడు జాబ్ లేదు, నిరుద్యోగ సమస్యలు వాళ్ళు చాలా. और पीस एंड जस्टिस मोहम्मद अब्दुल अजीज आप सब मुखातिब हैं. आज का ये प्रोग्राम जो हुआ था धरना वो अभी जारी है. लोग खिताब कर रहे हैं जैसे अजीज पाशा साहब ने कहा, और हमारे दरमियान में हामिद मोहम्मद खान साहब प्रेसिडेंट जमात इस्लामी हिंद तेलंगाना भी हमारे दरमियान मौजूद हैं. हम KCR साहब से मुतालबा करते हैं कि उन्होंने वादा किया था कि LKG से लेकर PG तक मुफ्त तालीम होगी, लेकिन तालीम तिजारत बन चुकी है और बहुत एतबार से आवाम बिलखुसूस वालिदैन इस मौक़ूफ़ में नहीं है कि फ़ीस बन सके. हमारा हुकूमत से मुतालबा है कि वो इनके लिए खुसूसी तौर पर ऐलान करे, फ़ीस को माफ़ करे, इंतज़ामिया से बात करे. वरना होगा ये कि आम तौर पर कहा जाता है कि दिल्ली चलो, सेक्रेटरीट चलो, प्रगति भवन चलो. हम ऐलान करेंगे कि हुजूराबाद चलो, आपके सारे मसाइल वहाँ पर हल होंगे. इसलिए कि हुकूमतें उस वक्त मानती हैं जब इलेक्शन करीब आता है. इलेक्शन करीब है हुजूराबाद में. अगर आवाम और ख़ास तौर पर वालिदैन अगर कोशिश करेंगे పూర్తి చేసే సమయం ఆశించింది. ఆ వాగ్దానాన్ని పూర్తి చేయాలని మేము ప్రియతమ నేత కె చంద్రశేఖర్ రావుతో కోరుకున్నాము. మరియు ఈ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ యొక్క దోపిడీని నిర్మూలించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ ఈ దాని కొరకే ఉంది. ఒక దోపిడీ వ్యవస్థ ఇక్కడ నిర్మించబడ్డది. ఆ దోపిడీ వ్యవస్థను నిర్మూలించకుంటే ప్రభుత్వం కూడా దానితో సహాయం చేస్తున్నదని మేము అనుకోవడంలో ఎటువంటి సమంజసం ఉండదు, యతిశయోక్తి ఉండదు అని మేము అనుకుంటున్నాము. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ, కార్పొరేటర్ మాధవరం రోజా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందన్నారు. ఏ ప్రభుత్వం చేయని పథకాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రకాంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రత్యేకత ఏమిటనేది తెలంగాణలో పుట్టి పెరిగి నివసిస్తున్న ప్రజానీకం అందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఏర్పడటం ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసి ఫౌండర్గా, వ్యూహకర్తగా తెలంగాణ దిశ మార్చి బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయాలు గత 8 సంవత్సరాలుగా మనం అంతా కూడా ఆ ఫలాల్ని చూస్తూ ఉన్నాం. చాలామంది ఏం చేశారు అని అడగొచ్చు.
చీకటి పరిపాలనలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు పరిస్థితులను చూసాం, అన్ని కోణాల ఇబ్బందులను చూసాం. నీళ్లు నిధులు నియామకాలనే ఆశయంతో కేసీఆర్ ఒక ఆశయ సాధన ఉద్యమకారుడిగా, పలుమార్లు శాసనసభ్యుడిగా, పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా అనుభవాన్ని అంతా కూడా రంగరించి ముఖ్యమంత్రిగా పేదలు ఏం కోరుకుంటున్నారు, ప్రజానికం ఏం కోరుకుంటా ఉంది, రైతులు ఏ రకంగా కోరుకుంటున్నారు అనే ఆశయాల్ని పరిగణలో తీసుకొని నీళ్ల విషయంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఇంటింటికి నీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి దిగ్విజయంగా ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమంలో దేశమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసిన సందర్భాలని మీరు చూస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ వార్డు మల్లాపూర్ గ్రామానికి చెందిన మాస్టర్ దొడ్డి శ్రీకర్ వైజాగ్లో జరిగిన అండర్-12 2021 ఇండియన్ చోట్కన్ కరాటే ఆర్గనైజేషన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ వేసి సర్టిఫికేట్ని అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో అండర్-12లో గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, నరేందర్, శరత్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ వైజాగ్లో జరిగిన టోర్నమెంట్లో మా స్టూడెంట్ శరత్ వాళ్ళ స్టూడెంట్ శ్రీకర్ ఇక్కడ మల్లపూర్ ఏరియాలో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ గోల్డ్ మెడల్ సాధించాడు. మా అసోసియేషన్ నుంచి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడ బడంపేట్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు కానీ మాకు కార్పొరేటర్ అన్నగారు సహకారం చాలా ఉంది. ఫ్యూచర్లో శ్రీకర్ని ఎందుకంటే చిన్న ఏజ్లోనే బిలో 2 ఇయర్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. మీరు ఇక్కడ లోకల్ మేయర్ గారు కానీ కార్పొరేటర్ కానీ లోకల్ పెద్దలు పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తే శ్రీకర్ని ఫ్యూచర్లో ఇప్పుడు చిన్న ఏజ్లో కరాటే ఎంటర్ అయ్యి మంచి టాలెంట్ ఉంది కాబట్టి అందరూ ఎంకరేజ్ చేస్తే కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ నేషనల్లో అదేవిధంగా ఇంటర్నేషనల్స్లో అంటే వచ్చే సమ్మర్లో ఇంటర్నేషనల్ మలేషియా, దుబాయ్లో కూడా టోర్నమెంట్స్ ఉన్నాయి. దానికి మేము తీసుకురావడానికి సిద్ధమవుతున్నాము. అందరి కోఆపరేషన్ ఉండాలని. అదేవిధంగా శరత్ చాలామంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. శరత్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆయన జాబ్ చేస్తూ కూడా మార్నింగ్ అవర్స్ మంచి కోచింగ్ ఇస్తూ మల్లాపూర్ ఏరియాలో మంచి స్టూడెంట్స్ తయారు చేస్తున్నాడు. కంగ్రాచులేషన్ శరత్. అదేవిధంగా సంపత్ బాలాపూర్ ఏరియాలో బడంపేట్ స్కూల్లో కూడా బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తూ చాలామంది విద్యార్థులను తయారు చేస్తున్నాడు. కంగ్రాచులేషన్ సంపత్. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి అన్న సీనియర్కి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేషను మల్లాపూర్ విలేజు 14వ వార్డుకు సంబంధించి మా కోచ్ శరత్ గారు మరి స్టూడెంట్ శ్రీకర్ వైజాగ్లో జరిగినటువంటి షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పాల్గొని మరి అక్కడ 7 స్టేట్లో పాల్గొని ఈరోజు గోల్డ్ మెడల్ సాధించి మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కే మంచి పేరు తెచ్చినటువంటి శ్రీకర్ని శరత్ని అభినందిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అసోసియేషన్ వాళ్ళకి మరి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. ఇలా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలనే మనం వెలికి తీస్తే వాళ్ళు రాబోయే కాలంలో కరాటే కూడా మరి ఈనాడు ఒలింపిక్లో క్రీడా గుర్తింపు పొంది ఉన్నది. కాబట్టి ఇలాంటి చిన్నారులందరినీ కూడా మనందరం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే వాళ్ళని మంచిగా తయారు చేసి మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. కరాటే అనేది ఒక మంచి క్రీడ. మరి ఈరోజు మనం చూస్తున్నాం కరోనాతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలా ఫిట్నెస్ ఉన్నటువంటి కరాటేలో పాల్గొన్న వారికి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మేము కూడా గత 20 సంవత్సరాల క్రితం కరాటేలో పార్టిసిపేట్ చేశాము. అప్పుడు ఆ అనుభవాన్ని బట్టి మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడల్ని మనందరం కూడా ప్రోత్సహించాలి. వీరందరికీ కూడా మరి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేయర్ గారి సహకారం కూడా ఎప్పటికీ ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా ఏవైనా వీళ్ళకు
పార్టిసిపేట్ చేయడానికి నిధుల కొరత ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ఏమైనా అవకాశం ఉంటే ఆ రంగంలో వారికి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు సమకూరిస్తే వీళ్ళు నేషనల్లో ఇంటర్నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసి ఒలింపిక్లో కూడా మంచిగా పేరు ప్రతిష్టలు తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేయర్ గారు కూడా సహకరించి మరి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ విజయాన్ని సాధించినటువంటి శరత్కి శ్రీకర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు బోడుప్పల్లోని దేవేందర్ నగర్ కాలనీలో జరిగిన గొడవలపై స్పందించారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసులు సమైక్యంగా ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని అన్నారు. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, శ్రీనివాస్, డాక్టర్ ప్రకాష్, నరసింహారావు, కాలనీ వాసులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో ఈ ఆగస్టు నెలలోనే 4 వ్యక్తుల మీద దాడులు జరిగినాయి. ఒకటి కాలనీ ఫౌండర్ స్థాపకుల్లో ప్రముఖుడైనటువంటి ఉప్పలయ్య గారు, అదేవిధంగా మధురు కిడ్నాప్ చేసి మధును కార్లు ఎక్కించుకుపోయి కిడ్నాప్ చేసి కొట్టి మళ్ళీ వాళ్ళకని చెప్తే ఇది పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు చేసిన నీ కుటుంబంతో సహా లేపేస్తామని చెప్పి మధు ఇది ఫిజియోథెరపీ డాక్టర్ ఆయన మీద దాడి జరిగింది. అదేవిధంగా మహేష్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గరనే 13 లక్షలు పెట్టి స్థలం కొని ఇల్లు కట్టుకుంటే మొన్న రోడ్డుకు అడ్డంగా ఉండి లోపలికి కొనియకపోతే అన్న పక్కకి జరుగుతుంది అని అంత ఉద్దేశం మాటతోటే ఇంటి మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరూ కొట్టి ఇంట్లో జ్వరబడి వాళ్ళు భయపడుతూ లోపలికి వెళ్ళి గడియలు పెట్టుకున్నా కానీ అవి కూడా ఫలం కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని చంపడానికి ప్రయత్నం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఈ అమ్మాయి వీళ్ళ కుటుంబం వీళ్ళ భార్య భర్తలు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, భయపడతా ఉన్నారు. అదేవిధంగా అంతకుముందుకు ఇక్కడ 4వ తారీఖు నాడు కొరికుప్పల వెంకన్న అనే ప్లాట్ ఓనర్ ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద మరి కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మేము ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మరో నహీమూట దాంట్లో జెండరాజు, శశి, నాగరాజు, ప్రశాంత్, లక్ష్మణ్, అదేవిధంగా రాజు, సుధాకర్ తదితర వ్యక్తులు ఇక్కడ ఒక మహేష్ వీళ్ళందరూ కూడా ఒక ముఠ ఏర్పడి ఇక్కడ అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మాకు వెలుగులోకి వచ్చినాయి. మీరు ఇక్కడ అంతా కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. మేము ఇక్కడ ఉండలేము, కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు హెడ్లైన్స్ మరొకసారి. బన్సీలాల్పేటలో ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు. జెండాను ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు. నిబంధనలు పాటించని 15 స్కూల్ బస్సులు సీజ్. విశాఖలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి. జనంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.